వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ఇలా అని చాలా నెలలు అవుతుందండి, అంటే ఒక 4-5 మంత్స్ అవుతుంది. మధ్యలో బ్రేక్ వచ్చింది, మళ్ళీ వీఆర్ బ్యాక్ అని ఒక వీడియో చేసాము. ఆ తర్వాత మళ్ళీ మేము ఏమైపోయాము కనిపించలేదు చాలామందికి. అయితే చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, ఏమైందో చెప్పండి అని కంటిన్యూస్గా అంటున్నారు. సో ఏమైందో, ఏం జరిగిందో, అసలుకి ఏంటి మా సిట్యుయేషన్ అనేది ఒక వీడియో చేయాలని, ఇప్పుడు కూడా స్కోప్ లేకపోయినా సరే ఇంకా చెప్పాలి, చెప్పకపోతే ఎన్ని రోజులైనా చాలామంది వెయిట్ చేస్తున్నారని వీడియో చేస్తున్నాము. దానికంటే ముందు ఏమంటారంటే మీ ఫ్యామిలీ అంతా ఒకసారి కనబడండి, ప్రత్యేకించి రిచి క్రిసి ఒకసారి కనబడండి అని అడిగారు. సో మేము వీడియో పూర్తిగా వెళ్ళకముందు రిచి క్రిసిని అయితే మీకు చూపిస్తాం. ఒకసారి హాయ్ చెప్పండి రా రిచి. ఈరోజు వీళ్ళకి హాలిడే అండి, సాటర్డే, అందుకనే వీళ్ళు ఇంట్లో ఉన్నారు. సో వీళ్ళు కూడా ఏమన్నారంటే మేము ఒకసారి కనబడతాం, మేము వెళ్ళి ఆడుకుంటా ఉన్నారు, అందుకని ఒకసారి కనబడండి అని. హాయ్. వీడు ఇంకా అల్లరోడు అయిపోయాడండి, ఇంకా తింటున్నాడు మమ్మల్ని. సరే వెళ్ళండి, గో. సో మా లాస్ట్ వీడియో వచ్చి దుబాయ్ సిరీస్ అండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దుబాయ్ ఫుల్ టూర్ వీడియో కూడా మేము చేయాలి, కానీ అది కూడా చేయలేదు. అందరికీ తెలుసు ఏమైంది అప్పుడు. సో మా ఫాదర్ ఇన్లా జోషి వాళ్ళ డాడీ సిక్ అయ్యారు సడన్గా. సో హాస్పిటలైజ్ అయ్యారు, 13 days హాస్పిటల్లో ఉన్నారు. సో అప్పుడు మేము వీడియో స్టాప్ చేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ స్టాప్ అండి. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు, అంకుల్ ఇంటికి వచ్చారు. అండ్ అనుకోకుండానే మేము అంత బాగుందని అనుకున్నాము, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అనుకున్న టైంలో వెంటనే ఆయన చనిపోవడం జరిగింది. ఆ విషయాలన్నీ మీకు తెలుసు, అవన్నీ మేము షేర్ చేసాము. సో అయిపోయిన తర్వాత మేబీ ఒక నెల వీడియోస్ రాలేనట్టున్నాయి, నెలన్నర. అప్పుడు కూడా అడిగారు ఏంటంటే వీడియోస్ చేయట్లేదు, సో వీడియోస్ చేస్తే మీరు రిఫ్రెష్ అవుతారు, వాటిని మర్చిపోతారు అంటే అందరూ అలా చెప్పినప్పుడు అవును కదా అని మేము కూడా వీఆర్ బ్యాక్ అని ఒక ఏమంటారు వీడియో కొంచెం స్ట్రాంగ్గా చేయడం జరిగింది. వీఆర్ బ్యాక్ అన్నాం, కానీ ఆ వీడియో చేసిన తర్వాత మళ్ళీ కనబడలేదు. సో ఆ గ్యాప్లో ఏం జరిగిందో చెప్పాలి, నేను చెప్తాను. మేబీ నన్ను చూస్తే మీకు ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు కనపడకపోవచ్చు. ఏమైందంటే నాకు తెలిసి మా నాన్నగారు చనిపోయి June 24th చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన హిందూస్లో దినం అంటారు, మేమైతే కార్యం అంటారు, మేమైతే మెమోరియల్ అంటాము. ఆ మెమోరియల్ జూలై 2nd జరిగిందండి. అక్కడితో కొంచెం ఒక ఫేజ్ అయినట్టు, ఓకే డైజెస్ట్ చేసుకుని ఆ కార్యక్రమాన్ని బాగా చేశాం కదా అనే ఒక హ్యాపీ మూమెంట్లో మేము ఉన్నాము. సో అయినా సరే ఆయన్ని కోల్పోయాం కనుక కొంచెం రికవర్ అవ్వాలి కదా అని గ్యాప్ ఇచ్చి కొంచెం రెస్ట్ మోడ్లోకి వెళ్ళడం జరిగింది. అయిన తర్వాత సో మేబీ ఎప్పుడో నాకు తెలియదు, అక్టోబర్ 7th లేదా అంతకుముందు నుంచి నాకు కొంచెం స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. నేను ఇదివరకు కూడా చాలాసార్లు మీకు వీడియోస్లో చెప్పానేమో, నాకు గుర్తులేదు. ఏంటి అని అంటే నాకు డైజెషన్ కొంచెం ఇబ్బంది ఉంటుంది, త్వరగా డైజెస్ట్ కాదు. అందుకనే నేను బయట ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడను, అందుకనే మేము కుక్ చేసుకుంటాం. దాన్ని కూడా చాలామంది ఎగతాళి చేశారు, బయటికి వెళ్ళి కూడా మళ్ళీ ఇక్కడే వండుకోవడమా అని ఎగతాళి చేశారు. వాళ్ళు ఎన్ని చేసినా మాకు ఇష్టం కాబట్టి మేము ఎక్కడ దుబాయ్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా కుక్ చేసుకుంటాం. సో వెళ్ళినప్పుడల్లా ఏదో 1-2 days నేను ఆ డైజెషన్కి సంబంధించిన ఇబ్బందిని నేను ఫేస్ చేస్తూ ఉంటాను. బట్ అక్టోబర్ ఎంటర్ అయిన తర్వాత, 2nd, 3rd ఎంటర్ అయిన తర్వాత ఎందుకో స్టమక్ పెయిన్ అనేది నాకు స్టార్ట్ అయింది. అది కరెక్ట్గా అక్టోబర్ 10th వచ్చేలోపటికి ఇంకెంత సివియర్ అయిపోయిందంటే, ఆ ముందు 3 రోజులు 4 రోజులు ఇంకేదైనా తీసుకుంటే, వాటర్ తీసుకున్నా అంటే నేను అనుకున్నాను హార్డ్ ఫుడ్ తిన్నాను కదా కొంచెం అటు ఇటు, పెరుగన్నం తింటే సెట్ అయిపోద్దని పెరుగన్నం తిన్నా సరే స్టమక్ పెయిన్ ఇంకెంత అంటే భరించలేనంత స్టమక్ పెయిన్, అలాగే ఈ బ్యాక్ పెయిన్. సో అప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అడ్మిట్ చేయడం, టెస్ట్ చేయడం అన్నీ చేసిన తర్వాత ఐడెంటిఫై చేసింది ఏంటి అని అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పారండి. సో నేను అనుకున్నాను కిడ్నీ స్టోన్స్ ఎలాగో ఇవి అలాగే అని నేను చాలా సింపుల్ తీసుకున్నాను.
అప్పటికే జరిగింది ఏంటి అంటే సుమారు 15 రోజులు లిటరల్గా, అంటే లైక్ అక్టోబర్ 10th నుంచి అక్టోబర్ 20th 22nd వరకు 24th వరకు ఫుడ్ ఏమీ లేదు, అస్సలు జీరో అనమాట. ఈవెన్ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ కూడా స్వాలో చేస్తే అది మళ్ళీ స్టమక్ పెయిన్ కింద వచ్చేసేది. సో ఏం తినకపోతే బాగుంది కదా అని చెప్పి అసలు ఏ ఫుడ్ లేదనమాట. మేమైతే దీన్ని హాస్పిటల్లో 19th 20th దివాళీ ముందు రోజు జాయిన్ చేశామండి హాస్పిటల్లో. అప్పటి నుంచి సెలైన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇంకా ద స్టోరీ గోస్ ఆన్. ఎంఆర్ఐ స్కాన్ చేయాలి, ఆ స్కాన్ చేయాలి. నాకు ఏదైతే ఫియరో, నాకు చాలా భయం ఏది అంటే హాస్పిటల్కి వెళ్ళడం, ఇంజెక్షన్ వేసుకోవడం. సో ఆ ఫియర్ని నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. కేవలం ఫేసే కాదు కానీ నేను అనుకున్నాను కడుపులో ఏదో ఇబ్బంది కదా కాబట్టి ఏమో మందులు ఇస్తారు లేకపోతే జాగ్రత్తగా తినమంటారు అని అనుకున్నాను. కానీ వీళ్ళు ఏంటంటో సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు, అది తిరుగుతున్నారు. నేను అల్టిమేట్గా డిసైడ్ అయ్యాను ఏదో పెద్ద ప్రాబ్లమే ఉంది అని అనుకున్న తర్వాత అల్టిమేట్గా ఫైనల్గా తెలిసింది ఏంటి అని అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి. ఏమంటారు ల్యాప్రోస్కోపీ అంటే నాకు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే 4 కన్నాలు పెడతారు లేదా 5 కన్నాలు పెడతారు, చిన్న కన్నాలు వేలు దూరేంత కన్నాలు పెట్టి ఆ స్టోన్స్ బయటికి తీస్తారని చెప్పారు. అయితే దానికి ఎంఆర్ఐ స్కాన్స్ ఇంకే స్కాన్స్ లిటరల్గా నేను ఎలాగైపోయానో మీకు ఈ వీడియో అవుతున్నప్పుడు పెడతాను. ఇలా పుల్లలాగా అయిపోయాను అనమాట. అంటే నన్ను రికగ్నైజ్ చేయలేనంత విధంగా నేనైతే మారిపోయాను. చేసిన తర్వాత దాంట్లో నన్ను స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ మెడికవర్ హాస్పిటల్కి నన్ను షిఫ్ట్ చేశారు. ఎందుకనంటే ల్యాప్రోస్కోపీ ముందు అనుకున్నారు, ఎండోస్కోపీ చేసిన తర్వాత ఎండోస్కోపీ చేసినప్పుడు ఏమైందంటే అంటే ఫస్ట్ ఎండోస్కోపీ చేయాలి, తర్వాత ల్యాప్రోస్కోపీ చేయాలన్నారు. గ్యాప్ ఉండాలన్నారు. కానీ ఎందుకంటే ఎండోస్కోపీ చేయాలి, నేను చెప్తాను. గాల్ బ్లాడర్ నుంచి ఇంటెస్టైన్కి ఏదైతే కనెక్షన్ ఉన్నదో అక్కడ 2 mm సైజ్ ట్యూబ్ ఉంటుందంట. కానీ జోషికి అయితే 15 mm స్టోన్స్ రెండు ఎక్కడైతే గాల్ బ్లాడర్ నుంచి ఇంటెస్టైన్ కనెక్షన్ ఉండాలో ఆ డక్ట్ దగ్గర అబ్స్ట్రక్ట్ చేస్తున్నాయి. సో అబ్స్ట్రక్టివ్ డక్ట్ ఉండడం వల్ల దీనికి ఏమైందంటే ఈ బైల్ జ్యూస్ అంతా మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోయి లివర్లోకి అలాగే బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చేసి జాండిస్ హిట్ అయింది. జాండిస్ పాయింట్స్ అయితే 7 points అండి. యాక్చువల్లీ జాండిస్ 0.15 to 0.25 or 3 అలా ఉండాలి నార్మల్ అయితే, కానీ దీనికి 7 ఉన్నది. ఒక పక్కన జాండిస్ ఉంది, ఒక పక్కన మళ్ళీ ఈ ఎండోస్కోపీ చేయాలి, తర్వాత ల్యాప్రోస్కోపీ చేయాలి. చాలా క్రిటికల్. కానీ బై గాడ్స్ గ్రేస్ అండ్ డాక్టర్స్ కూడా వెంటనే అంటే గ్యాప్ ఇవ్వలేదు. 24th ఎండోస్కోపీ చేశారు, 25th ల్యాప్రోస్కోపీ చేసేసారు అనమాట. ఇంకా డిలే చేస్తే అంటే వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే మీరు రైట్ టైం తీసుకొచ్చారు, ఇంకా లేట్ అయిపోయింది మొత్తం జిగురుగా అంటే మాకు చూపించారు. దాన్ని స్కమ్ ఏదో అన్నారండి, నాకు వర్డ్ సరిగ్గా ఇప్పుడు గుర్తు రావట్లేదు. కానీ సో ఆ బైల్ అంతా మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోయి అదంతా గ్రీజీగా అలా తయారైపోవడం వల్ల చాలా కష్టమైందంట వాళ్ళకి ఆ స్టోన్స్ కూడా తీయడానికి. బట్ ఫైనల్లీ ఆ 2 15 mm స్టోన్స్ డక్ట్లో ఉన్నవి తీసేశారు, కానీ గాల్ బ్లాడర్లో ఉన్నవి ఇంకా స్టోన్స్ ఉన్నాయి. సో అది నెక్స్ట్ డే 25th మార్నింగ్ మళ్ళీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలండి, చాలామంది ఏంటంటే సింపుల్ అండి, చాలా ఈజీ అండి అని అన్నారు. నిజంగానే నాకు అదేం పెయిన్ఫుల్ అనిపించలేదు. అంటే అంత ఏమంటారు నేను అనుకున్నంత లేదు. బట్ నాకు బాగా ఇబ్బంది పెట్టింది ఏంటి అని అంటే కనీసం నేను ఆపరేషన్ అయిన తర్వాత అది జరిగిన తర్వాత 1-2 డేస్లో నించుని వాక్ చేసేస్తారంట. డాక్టర్ నాతో అనడం ఏంటి అంటే ఆ 2nd day నుంచి వాక్ చేయండి అన్నారు. ఎక్కడ వాక్ చేయండి, నాకు నుంచోడానికి కూర్చోడానికి ఓపిక లేదు. లిటరల్గా 25 రోజులు జీరో ఫుడ్. నాకు ఇంకోటి ఏంటి అని అంటే ఆ లిక్విడ్స్ మాత్రం ఎక్కించేవారు, దానివల్ల ఏం ఉపయోగం లేదు, జస్ట్ సర్వైవ్ అవ్వడానికి. కీప్ హిమ్ హైడ్రేటెడ్ అంతే, కానీ దానివల్ల బలం కానీ లేకపోతే ఎనర్జీ కానీ వచ్చేది లేదు దానివల్ల. లిటరల్గా మీకు నా సిచ్యుయేషన్ చెప్తాను. నన్ను డిశ్చార్జ్ చేసి వచ్చిన తర్వాత మేము 3rd floorలో ఉంటాం కదండి. సో నేను ఆ ఇన్నోవా కార్ ఎక్కడం కూడా చాలా కష్టంగా, హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన లిఫ్ట్ నుంచి కార్ దగ్గరికి రావడానికే చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడే మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ వచ్చి భయమేసింది. అలాగే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను అన్నాను, మా వాళ్ళందరూ అన్నారు కిందన ఉండిపోండి, అక్క వాళ్ళు కిందన ఉంటారు, నువ్వు కిందన ఇక్కడ ఉండిపోండి, ఎక్కలేరు కదా మమ్మీ వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోండి అంటే నేనేమనుకున్నానంటే నాకు హాస్పిటల్ అనేది అసలు ఇష్టమే ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు. నేను అనుకున్నది ఏంటి అని అంటే నా ఇంట్లోకి వచ్చి నా బెడ్ మీద పడిపోతే అమ్మయ్య అనే ఫీలింగ్ ఉంటుంది అనే ఆలోచన నాది, ఆ ఆశ నాది. కానీ ఒక్క మెట్టు కూడా ఎక్కలేని పరిస్థితి. నేను లిటరల్గా ఏమన్నానంటే షనాకి వంశీ వాళ్ళకి నేను ఏం చెప్పానంటే 2 కుర్చీలు
2 చైర్స్. ఆ వీడియోలు ఏమి అపరాజిత తీయలేదు. ఎందుకు తీయలేదంటే అవి బ్యాడ్ మెమరీస్, అవి మనం క్యాప్చర్ చేయడం అనవసరం అని ఏ వీడియో కూడా తీయలేదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తీయలేదు. 1-2 ఉన్నాయి, అవి కూడా ఎక్కడో దూరం నుంచి తీసిన వీడియోసే. ఇలా 2 కుర్చీలు వేయమన్నాను, ఒకదాని మీద ఒకటి వేసి నేను కూర్చుంటే ఆ కుర్చీల్ని 4-5 పిల్లలు, ఒక 6-7 షిఫ్ట్లు ప్రకారంగా 3 ఫ్లోర్లు ఎక్కించి నన్ను నా బెడ్ మీద తీసుకొచ్చి పడుకోబెట్టారండి. కనీసం లేచి నుంచొని ఇలా 2 అడుగులు వేయడానికి సుమారు నాకు వారం రోజులు పట్టింది. చాలా మైనర్, పెద్దదేం కాదు, చిన్న హోల్స్, ఇప్పటికీ ఆ మచ్చలు ఉన్నాయి. అయినా సరే రికవర్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు నాకు తెలిసి 3 months అవుతుంది కరెక్ట్గా. నాకు సర్జరీ జరిగి 3 months అవుతుంది. 3 monthsకి నేను ఇలా ఉన్నాను. ఆ సర్జరీ జరిగిన వెంటనే నేను ఎలా ఉండుంటానో ఆలోచించండి. నా షర్ట్లన్నీ XXL, ఇప్పుడు XL కొనుక్కొని వేసుకుంటున్నాను. సో ఇది ఈ మధ్యలో జరిగింది. ఏదైతే నేను ఎక్కువ భయపడ్డానో ఆ ఫియర్ను కూడా నేను ఓవర్కమ్ చేయడానికి గాడ్ హెల్ప్డ్ అని నేను చెప్పాలి. బికాస్ యూ పాస్ త్రూ దట్ జర్నీ. అది ఎలా ఉంటుంది లిటరలీ అండి. ఇంజెక్షన్ ఫీవర్ ఏదైనా వచ్చిన, జాండీస్లో డెంగ్యూ వచ్చినప్పుడు ఒక్క ఇంజెక్షన్ అమ్మ అయిపోతుంది అని అంటే ఆ ఇంజెక్షన్ వేయించుకోవడానికి 15-20 minutes ఐ హ్యావ్ టు ప్యాంపర్ హిమ్ అనమాట. ఏం కాదు నర్సులు అందరూ నవ్వేవారు. బట్ అలాంటిది ఇప్పుడు హీ హ్యావ్ అండర్గాన్ దిస్ సర్జరీ అని అంటే నాకు భయం వేసింది. అంటే డాక్టర్స్ అంతా వాళ్ళు బాగానే చూసుకుంటారు కానీ హౌ షుడ్ ఐ కన్విన్స్ హిమ్, అంటే తను స్ట్రాంగ్గా ఉండాలి ఆ టైంలో అని. బట్ ఇన్ ఆల్ దిస్ ప్రాసెస్ గాడ్ హెల్ప్డ్ అస్ అండి. అండ్ చాలామంది ఫస్ట్ ఎండోస్కోపీ చేసినప్పుడు వెళ్ళిపోదాం, ఏమీ లేదన్నారు డాక్టర్, ఏమి లేదన్నమాట. అప్పుడు అనుకున్నాను ఓకే ఏమీ లేదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. కానీ మరి అయినా సరే నీకు స్టమక్ పెయిన్ ఎందుకు వస్తుందని ఒక అబ్బాయి ఉంటాడు చర్చిలో, అంబేద్కర్ అని, తను ఏం చేశాడంటే పట్టుపట్టి నీకు స్టమక్ పెయిన్ వస్తుంది కాబట్టి మనం వెళ్ళడానికి వీల్లేదు అని ఏమంటారు, ఎండోస్కోపీ మీన్స్ ఇలా ఓరల్ గా జస్ట్ ఇక్కడ వరకు చేస్తారు కదండి, జస్ట్ ఆ పైప్ వరకు. ఏదో ప్రాబ్లం ఉందని ఎంఆర్ఐ చేసినప్పుడు ఈ ప్రాబ్లం ఐడెంటిఫై అయింది. సో రైట్ టైంలో అందరూ రెస్పాండ్ అయ్యారు, చేశారు కాబట్టి ఈరోజు నేను క్షేమంగా ఇలా ఉండడానికి, రికవర్ అవ్వడానికి గాడ్ హెల్ప్డ్. బట్ ఈ 6 months మాత్రం చాలా హార్డ్ టైం అండి. పిల్లల్ని అది స్కూల్కి సరిగ్గా పంపించలేదు, వాళ్ళ అటెండెన్స్ చాలా తగ్గిపోయింది, వాళ్ళ క్రికెట్ అకాడమీ లేదు, అది కూడా ఆపేసాము. సో మాకు మేము సెల్ఫ్ కేర్ చేసుకోవడానికి కూడా అవకాశం కూడా లేకుండా పోయింది. ఇంక ఈ టైంలో మేము వీడియోస్ ఏ రకంగా చేయగలమో ఆలోచించండి, అసలు స్కోప్ లేకుండా పోయింది. కాబట్టి ఈ విషయం ఇంకా లేట్ అయిపోతుంది చెప్పడానికి, ఏం జరిగిందో తెలియదని చాలామంది కంగారు పడుతున్నారు. కాబట్టి ఈ వీడియో ఈరోజు అయితే ఇలా చేయడానికి అవకాశం దొరికింది. సో మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ప్రసన్న కుమార్ గారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి. అంటే అతనితో మేము రంజాన్ టైంలో హలీం తినడానికి వైజాగ్లో మోస్ట్ ఫేమస్ సెంటర్ అక్కడికి వెళ్ళాం వాళ్ళ ఫ్యామిలీతో. అలాగే వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఇంటికి కూడా ఇన్వైట్ చేశారు, ఒక ఎక్స్క్లూజివ్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆయన ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా ఫాదర్ ఇన్ లా జోషి వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు ఇంటికి పలకరించడానికి వచ్చారు. అలాగే తిను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మీకు ఏ హెల్ప్ కావాలన్న ఆయనే కాదు చాలా మంది మాకు ఆ డాక్టర్ తెలుసు, ఈ డాక్టర్ తెలుసు, చాలా మంది మాకు పర్సనల్ గా మెసేజెస్ చేశారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు మమ్మల్ని చూసి ఐడెంటిఫై చేసి మీరేంటి ఎక్కడ ఉన్నారు అని అంటే ప్రాబ్లం చెప్పిన తర్వాత ఏదైనా హెల్ప్ ఉంటే మాకు చెప్పండి, మేము కంపల్సరీగా చేస్తామని చాలామంది హెల్ప్ చేశారు. మా గురించి ప్రేయర్ చేశారు, మా వెల్ విషర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్కి. అలాగే మేము కనపడిపోతే కంగారు పడి మీరు ఏమైపోయారు, మీరు వీడియో చేయండి, మమ్మల్ని డిసప్పాయింట్ చేయకండి. అలాగే సుజానా గారు, సుజానా క్రిస్టియానా, అలాగే సుధాకర్ టల్లా గారు, రాణి గారు, చాలా మంది. మేము పేర్లు ఇవే చెప్తున్నామని ఏం అనుకోవద్దు, చాలా మంది మాకు కామెంట్స్ చేశారు, ఏమైపోయారు, ఎలా ఉన్నారు, ఒక్క మెసేజ్ అండి, ఒక్క వాయిస్ మెసేజ్. సో ఇలా చేస్తున్నారు. సో చాలా మందికి మేము చెప్పాలి అని అనుకుంటూనే ఉన్నాం కానండి అసలు అవ్వట్లేదు. లిటరలీ చెప్పాలంటే 2025 జూన్ నుంచి డిసెంబర్ వరకు ఒక రోలర్ కోస్టర్ లాగే అయిపోయిందండి మా జర్నీ అసలు. ఇన్ఫ్యాక్ట్ జోషి చెప్పినట్టు మా గురించి మాకు ఆలోచించుకోవడానికి కానీ, పిల్లల కోసం కేర్ తీసుకోవడానికి కానీ అసలు ఎక్కడ స్కోపే లేదు. అసలు బ్యాక్ టు బ్యాక్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. బట్ ఏది జరిగినా కూడా గాడ్ హెల్ప్డ్ us టు కమ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ అండి. సో దాన్ని బట్టి వీఆర్ సో గ్రేట్ఫుల్. సో ఇప్పుడైతే వీ హెవ్ గాట్ సమ్ టైమ్, వీ ఆల్ ఆర్ ఫైన్ అండి. బై గాడ్స్ గ్రేస్ మేము చాలా బాగున్నామనే చెప్పాలి. వీఆర్ బ్యాక్ టు ట్రాక్ అని చెప్పాలి. ఎందుకు అని అంటే హెల్త్ విషయంగా జోషి ఈజ్ డూయింగ్ గుడ్. అలాగే పిల్లలు కూడా వాళ్ళు ట్రాక్ లో పడ్డారు. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, వాళ్ళ ఎగ్జామ్స్ చదివించడం మొదలు పెట్టాము. మాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది, చాయ్కి వెళ్తున్నాము, వీలైతే వీడియోస్ చేస్తాము. ఎందుకంటే
మేము మంచిగా షేర్ చేస్తున్నాం కదండి, చక్కగా ఫ్యామిలీ టైము, ఉదయం చాయ్కి వెళ్తున్నాము, చక్కగా కూర్చొని ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నాము. మా గురించి ఆలోచించుకునే కొంచెం టైం అయితే ఇప్పుడు దొరికింది. ఇంకొక అపాలజీ అయితే చెప్పాలండి. చాలా మంది మెసేజెస్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, మేము టూర్స్కి వెళ్తున్నామండి, మాకు ఇవి కావాలి అవి కావాలి డీటెయిల్స్ చెప్పగలరా అని. బట్ ఈ సిచ్యువేషన్స్లో ఉండడం వల్ల నేను మ్యాక్సిమం ట్రై చేశాను కానండి. కొంతమందికి నేను అసలు రిప్లై ఇవ్వలేకపోయాను కామెంట్స్ రూపంలో కానీ, లేకపోతే నేను వాయిస్ మెసేజ్ వీఆర్ సో సారీ అండి అన్నట్లకన్నా. ఒకటి అంటే ఏది ఇట్ హిట్ సో హార్డ్ అని అంటే, ఒక సిస్టర్ కమెంట్ చేశారు ఏంటి అని అంటే, మీ వీడియోస్ చూస్తూనే ఐ పాస్ మై డేస్. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీ వీడియోస్ నేను చూడడం స్టార్ట్ చేశానండి. ఇప్పుడు మా పాపకి 7 నెలలండి. వీఆర్ మిస్సింగ్ యువర్ వీడియోస్ అన్నప్పుడు అది చాలా అంటే అది కొంచెం కదిలించింది నిజంగా చెప్పాలి అని అంటే. ఓకే, సో మెనీ ఆర్ లవింగ్ అస్, సో ఓకే మనం చెప్పాలి వాట్ వీఆర్ గోయింగ్ త్రూ అనేసి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండి. ఐ మీన్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్. ఎవరు మెసేజ్ చేసినా ఒకటే అని అంటున్నారు ఏంటి అని అంటే, మీరు టైం తీసుకోండి బట్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. వి విష్ దట్ యూ కమ్ బ్యాక్. ఎందుకంటే మీ వీడియోస్ వల్ల మేము చాలా చాలా ప్లేసెస్ వెళ్ళాం. ఇంకొక ఆవిడ, ఐఎమ్ సారీ నేను నేమ్స్ మర్చిపోతున్నాను కానీ, ఐఎమ్ సో సారీ నేను నేమ్స్ మర్చిపోతున్నాను కానీ, ఒక ఆవిడ మెసేజ్ పెట్టారు, అపరాజిత గారు మీ మలేషియా వీడియోస్ చూసి దిస్ ఇస్ ది 4th టైం ఐమ్ ప్లానింగ్ అనేది అని. అంటే ఆవిడ 3 times వెళ్ళారు, మేము కూడా 3 times వెళ్ళాము. వాళ్ళు మీ వీడియోస్ చూసి మేము రెస్పాండ్ అయ్యి వీఆర్ గోయింగ్ ఫర్ ద 4th టైం అని అన్నటప్పుడు అది నిజంగా అనిపించింది. ఓకే, పీపుల్ ఆర్ లవింగ్ సో మచ్, లేకపోతే మమ్మల్ని ఇంతగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో వీఆర్ సో హ్యాపీ అండి. ఇంత మంచి ఐ మీన్ హెల్దీ ఫ్యామిలీని మేమైతే పొందుకున్నాము అనేసి అని. బ్యాక్ టు బ్యాక్ చాలామంది యూకే నుంచి దివ్య గారు, వాళ్ళు సింగపూర్ వెళ్ళారు వాళ్ళ పిల్లల పాపతో, న్యూ బేబీతో. సో ఇలా చాలామంది మెసేజెస్ పెట్టినప్పుడు అరే ఇప్పుడు సడన్లీ వాట్స్ నెక్స్ట్ అనేది మాకు తెలీదు. బట్ చాలామంది ఇలాగా బౌండరీ సెట్ చేసుకుని, నేను ఎప్పుడు ఫారిన్ కంట్రీ వెళ్ళలేదండి కానీ మా పేరెంట్స్ని మీ వీడియోస్ చూసి ఏమంటారు ఏజెన్సీ ద్వారా కాకుండా మీ వీడియోస్ చూసి మేము అలాగ ట్రావెల్ చేసి వచ్చామని అన్నటప్పుడు ఓకే, మా వీడియోస్ మేము ట్రావెల్ చేస్తున్నాము, మా పిల్లలకి మేము ఒక మెమరీ ఇస్తున్నాం, మాకు మేము మెమరీ క్రియేట్ చేసుకున్న దాంతో పాటు మేము చాలామందికి ఒక హోప్ ఇచ్చామా, లేకపోతే వాళ్ళని చక్కగా గైడ్ చేసామా అన్న ఒక హ్యాపీ ఫీల్ అయితే మాకు ఉన్నది. సో దాన్ని బట్టి వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ అండి. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు. వీడియోస్ పెట్టకపోయినా చాలామంది పర్లేదు మీరు స్లోగా రికవర్ అయ్యాను, యూ ప్లీజ్ కమ్ బ్యాక్ అని. ప్రసన్న కుమార్ గారు న్యూ ఇయర్ రోజు ఒక మెసేజ్ పెట్టారు, అయిపోయింది కదమ్మా 2025, 2026లో వీఆర్ వెయిటింగ్ ఫర్ అ న్యూ వీడియో, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అనేసి అని. Literally thank you so much for everybody who stood for us in our hard times, and thank you for your support and love andi. Adi memu we don't know if we ever can repay that to you, but definitely ippudu now that we are okay now, ముందు నేను మీకు చెప్పినట్టు వీఆర్ బ్యాక్ అని ఒక వీడియో తర్వాత ఒక ఇంపార్టెంట్ వీడియో చేయాలి, మీతో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ షేర్ చేయాలి అని చెప్పాము, కానీ ఆ వీడియో మేము చేయలేదు. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు షేర్ దట్, అండ్ మంచి వీడియోస్తో అయితే మీ ముందుకి రావాలని మేమైతే ఆశపడుతున్నాము. డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్. సే సంథింగ్. ఓకే నేను మాట్లాడతాను నెక్స్ట్ వీడియో. See you again in an amazing video. Till then, bye bye. Take care.